ఉభయ గోదావరి తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయా? గోదావరి జిల్లాలోనే జనసేనకు పట్టు ఎక్కువగా ఉండటంతో టీడీపీ నాయకులకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు వస్తున్నాయా? తమకి పట్టున్న ఈ జిల్లాలోని జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తూ ఉండటం సైకిల్ పార్టీకి తలనొప్పిగా మారుతోందా? ఇప్పుడు అదే పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. జనసేనకు తోడు బీజేపీ కూడా గోదావరి జిల్లాలో సీట్లు కోరుతుండటంతో తెలుగుదేశం ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో సహజంగానే తెలుగుదేశానికి మంచి పట్టుంది. ఒక దశలో గోదావరి జిల్లాలో ఇంచుమించు అన్ని సీట్లను గెలుచుకున్న రికార్డ్ సైకిల్ పార్టీకి ఉంది. అలాంటి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బీజేపీలకు సీట్లు వదిలిపెట్టాల్సి వస్తుంది. దీంతో టీడీపీ నుంచి సీట్లు ఆశించిన వారు అసంతృప్తికి లోనవుతున్నారు. సీటు ఉంటుందా ఉండదా అన్న అనుమానం పలు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కొన్ని స్థానాలపై జనసేన నేతలు పట్టుబడుతున్నారు. తాజాగా భీమవరం నుంచి తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పటికే 3 స్థానాలు జనసేన లిస్టులో చేరిపోగా తెలుగుదేశం సీనియర్ నేత గోరింట్ల బుచ్చయ్య చౌదరి తిరిగి పోటీ చేయాలి అని భావించారు. కానీ ఆఖరి క్షణంలో రాజమండ్రి రూరల్ సీటును జనసేన ఎగరేసుకుపోయింది. రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకు లేదని చెప్పేశారు. దీంతో పాటు రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీల్లో కూడా పోటీ చేయాలని జనసేన భావిస్తుంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సీట్లను జనసేన టార్గెట్ చేస్తుంది. కాకినాడ పార్లమెంటు స్థానాన్ని కూడా జనసేన కోరుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో 6 నుంచి 8 సీట్లను జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పరిణామాలతో తెలుగుదేశం నేతల్లో టెన్షన్ పట్టుకుంది. తమకు కూడా ఈ సీట్లలో బలమైన నేతలు ఉండడంతో టీడీపీ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసేన టీడీపీ పాలిటిక్స్ హీటెక్కింది. భీమవరంలో తాను పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటన చేశారు. తనకు అసెంబ్లీ సీటుపై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తనకు జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రారావు పోటీ చేస్తారని వారాహి యాత్రలో కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కర్చీఫ్ వేసుకున్నట్టు ప్రకటించడం జనసేన కేడర్ కు మింగుడు పడ్డం లేదు. తనకులో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని, ఓడిపోయే సీటు కోసం పోటీ ఎందుకు పడుతున్నారని జన సైనికులు వాదిస్తున్నట్లు సమాచారం. తనకు టికెట్ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు. పైకి టీడీపీ జనసేనకు పొత్తులు ఉన్న విడివాడ రామచంద్రారావు, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇద్దరూ టికెట్ నాదంటే నాదంటూ ప్రచారమూ చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే స్థానాలే కాదు, రిజర్వ్డ్ సీటు జనసేన అడుగుతూ ఉండడం తెలుగు తమ్ములను ఆలోచనలో పడేస్తుంది. తాజాగా పోలవరం సీటును కూడా జనసేన కోరుతుంది. అక్కడి నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్న బొంగరం శ్రీనివాస్, మొడియం శ్రీనులు కూడా డైలమాలో పడ్డారు. సైకిల్ బలంగా ఉన్న సీట్లను కూడా జనసేన అడగడం ఏంటి అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 6 సీట్ల దాకా జనసేన అడిగితే తమ పరిస్థితి ఏంటి అన్న చర్చ టీడీపీ ఆశావాహుల్లో కనిపిస్తుంది. పొత్తులో భాగంగా నరసాపురం టికెట్ జనసేనకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలోకి తీసుకోవాలి అన్నది పవన్ ప్లాన్. గత వారం రోజులుగా సుబ్బారాయుడుతో పాటు పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. అయితే నరసాపురంలో తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. పైకి పొత్తులు, లోన కత్తులు అన్న చందంగా పరిస్థితి మారుతుంది.
రూరల్ సీటు జనసేన కోరడంతో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని పార్లమెంటు బరిలో దించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తుంది. అయితే రాజమండ్రి అర్బన్ సీటు విషయంలో కూడా పంచాయతీ షూరు అయింది. బీజేపీ పొత్తులోకి వస్తే ఆ స్థానాన్ని కోరుతుంది. టీడీపీ నుంచి ఆదిరెడ్డి కుటుంబానికి సీటు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆదిరెడ్డి వాసుకు ఈ సీటు ఇవ్వాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. మరి బీజేపీకి కేటాయిస్తే పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నగానే మిగిలింది. అయితే ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను పార్లమెంటు బరిలో దింపేందుకు ప్రతిపాదించాలని, వారు అంగీకరించని పక్షంలో బుచ్చయ్యను పోటీ పెట్టాలని చూస్తున్నారు. ఇక మరోపక్క బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీతో పాటు ఏలూరు పార్లమెంట్ సీటును కోరుతుంది. మొత్తం మీద బీజేపీ జనసేన పొత్తులతో గోదావరి జిల్లాలో తెలుగు తమ్ములకు కంటి నిండా కునుకు లేకుండా పోతుంది. సీట్ల సర్దుబాటు త్వరగా తేల్చాలని కోరుతున్నారు.